అగ్నిగుండాలు పెట్టి మంగళ కత్తుల మాలు నిలిపి కట్టుబోతులను కావలించి నేను ఇక్కడ కావలుస్తాను కాబట్టి నువ్వు ఏం వెళ్ళవలసిన అవసరం లేదు, ఇక్కడనే ఉంటున్నారు. ఏం లేదు, అన్న మాటలు అందరూ నిలబెట్టుకుంటురా అంతేనా? సరే స్వామి, సరే మీ చిత్తం అయితే ఇక్కడ ఉండాలన్నా? అవును, ఇక్కడనే ఉండు, మాట నిలబెట్టుకోవాలి. ఎట్లా నాగేంద్రుడు వర నాగేంద్రుడు ఎట్లా వచ్చిన్నాడు మిత్రమా? నేను కట్టుబోతులను కావలసిన కూర్చున్నప్పుడు కత్తులు కటారులు పెట్టి అందరినీ పైరకాలను పెట్టి నేను కావలిస్తే ఆ నాగేంద్రుడు ఎట్లా వచ్చి ఉన్నాడు? ఎట్లా వచ్చినాడంటే రాణేశ్వర భగవంతుడు అందరు పైరకాలను పెడితే ఆ నాగశేషుడు ఎట్లా వచ్చి నాగశేషుడు వచ్చి పడగ గరచ కండ్ల మందు ఒడియ గరచి కాడించి వెళ్ళిడు స్వామి. హరివారోడి చుట్టూగాను అగ్నిగుండా చుట్టూ అగ్నిగుండాల నుంచి పెట్టియాల నుంచి కత్తి పారాలు పెట్టి పైరకాలను పెడితే ఆ నాగేంద్రుడు ఎట్లా వచ్చి ఉన్నాడు నాని? నాదా ఎట్లా వచ్చినట్టున్నావా స్వామి?
చుట్టూ వైరాలెల్లి ఉన్నా వచ్చగండము తప్పునా చుట్టూ వైరాలెల్లి ఉన్నా వచ్చగండము చుట్టూ వైరాలెల్లి ఉన్నా వచ్చగండము తప్పునా చుట్టూ వైరాలెల్లి ఉన్నా మతిగాదో ఇప్పుడు వెళ్ళి మంత్రములు ఆలయమైనా మతిగాదో ఇప్పుడు వెళ్ళి మంత్రములు ఊరుకుండము నేను ఏ మంత్రకాలను తంత్రకాలను తీసుకొచ్చైనా నీకు నయం చేపిస్తాను నారిమని నేను ఊరుకుండము ఏమి కాదు కాదా చుట్టూ పైరలియని ఉన్న వచ్చే గంట మాత్రం తప్పదు స్వామి తప్పదు చుట్టూ పైరలియని ఉన్న వచ్చే గంటము తప్పునా మచ్చికతో ఇప్పుడు ఎంత మందిని మంత్రకాలం తీసుకొచ్చి నాకు మంత్రాలు వేపించారని నేను బ్రతుకును స్వామి బ్రతుకులేను ఆహా చింత కలిగే నాతో మరికి దైవమా పరధామా చింత కలిగే నాతో మరికి కిందిలో ఈ వేరాలో చింత కలిగే నాతో మరికి అందాలో ఏ వేరాలో అయితే ఈ ఏపికి నేను అలనాడే నేను వద్దు అని చెప్పి ఉన్నాను. నా మాట వినకుండా నువ్వు పోయి ఎక్కడో పుణ్యయాత్రలు చేసి సంతానం కోరుకొని వచ్చి తుదకి కర్మ మనకు గతి పెట్టలేను కదా నారిమని. స్వామి ముందుగా నాగేంద్రునకు నేను
నాగేంద్రుడకు అభయం తీసుకొని వచ్చి ఉండు నాగేంద్రుడకు నేను మనసు అభయం ఇచ్చింది. పండుగ నవమాసములకు బాలలు జన్మించిన నవమాసములకు నేను వచ్చి అక్కడ నీకే నా ప్రాణం అర్పిస్తానని చెప్పాను. కానీ అక్కడ పోకుంటే ఇక్కడ నీవు మంత్రకాలను పైరకాల నుంచి చుట్టూ అగ్గిగుండములు ఎన్ని ఉంచినా గాని ఎక్కడికి వచ్చి టబక్కున నా బడేహండు పడి కాటిచ్చి వెళ్ళింది స్వామి. అట్లా అవును స్వామి. అయితే ఆ యొక్క సిగల ఆ యొక్క పువ్వు అవతారం ఎత్తి ఒక బంతి పువ్వు అవతారం వచ్చి నీ సిగలో నా కాటిచ్చి వెళ్ళింది నీకు స్వామి. ఇక్కడ కాటించి ఉన్నాడు. అవును అది మంది ఆహా హారిమణి ఎంతటి పని వేసి హారిమణి ఎంతటి పని వేసి ఇంటిలో ఈ వేళలో ఎంతటి పని వేసి ఏమిటి నార్యమని ఆ యొక్క చిన్ని కూనలు పొత్తిళ్ళ కూనలకు ఎంత కష్టం వచ్చే నార్యమని ఏమి చేయబడను నేను ఏమిటి ఏమి చేయగలను నార్యమని ఆ బ్రహ్మ ఏ రీతి లిఖించను కదా మన అంకిత నాదా నార్యమని స్వామి నార్యమని ఒక్కటి చెప్తాను. ఏమిటి నార్యమని కరణమయ్యే గడియారొచ్చే నార్యమని కరణమయ్యే గడియారొచ్చే ఆరు కల్లి ఆరపా కరణమయ్యే గడియారొచ్చే ఆరు కల్లి నార్యమని ఏమిటి అయితే మరణమాయే స్వామి కరుణాతో అడనాచింది మారాల కాచి చూరాచించుకో కరుణాతో అడనాచింది బాబాల కాచి చూరాచించుకో
నాదా మరణమయ్యే కడిగి వచ్చింది కాబట్టి నీవు ఎన్ని మంత్రములు వేసినా నేను బ్రతకను. నేను మరణమయ్యే కడిగి వచ్చింది కాబట్టి మారిపోయి మాత్రం ఆడితే నా 7 కుమార్తెలు ఆగమవుతారు, నీవు కూడా ఆగమవుతావు. ఈ భుజక్రాముడి పట్టిన వేళ లాక్కులమైతే స్వామి మారిపెళ్లి మాత్రం నీవు ఆడదు స్వామి. ఆ చిన్న పాలను కాసి రక్షించుకొని నీవు వాళ్ళను పోషించుకోవాలి, వాళ్ళను కాపాడుకొని నువ్వు పాడుకోవాలి స్వామి అంటున్నావు. అవును కదా. నారి నాకు ఎందుకు మారు పెళ్ళి నేను పెళ్లి చేసుకోను, నా చిన్ని పాలనైనా వాళ్ళని పోషించుకుంటూ నేను బ్రతుకుతా గాని నాకు మారు పెళ్లి వద్దు. మారు పెళ్లి నాకు ఎందుకమ్మా? నాకు వద్దు. ఆ బాలలో చేపట్టుకొని బ్రతుకుతాను గాని నాకెందుకు అంటున్నావా? అవును. అయితే నేను అభయమిస్తున్నాను. లగ్నం ఆడదండి ఆడను. నేను నీ మాట మీద నేను నిలబడతా. నేను మాట తప్పను కదా. మాట తప్పని అయ్యా నేను ఒక మాట మాట్లాడు. నారి మారి చెప్పనా? చెప్పు. చెప్పమంటావా? చెప్పు. పాసాలిచ్చి తీరయ్యా నారిమని ఊరుకుంటాము కదా. బాబా పరంధామా ఎంతటి పనిగా
స్వామి బాసలిచ్చి తిరయ్యొచ్చింది బాలుల కాపాడుకొని దాసజనుల నుంచి పాలు పెరుగులు పంచదారాలు పూసుకొని నాట బీచ్ల వారు నూట బీచుకొని ఆ కుమార్తెల పొగుడు పేరు తెచ్చుకుంటే నీకు కీర్తి ఉంటుంది, నీవు బాగుపడతావు. నీ కుమార్తెలే మనకు ఆ వాళ్ళే మనకు రక్షణకర్త అవుతారు. కాబట్టి నీవు మాత్రం మారు పెళ్ళి ఆడుతు స్వామి. దైవమా, పరధామా.